దేశంలో ఓట్ల దొంగలు ఎవరు? ఓట్ చోరు పేరుతో విపక్షాలు చేస్తున్నటువంటి ఉద్యమాలు, ఆందోళనలు దేనికి సంకేతం? అన్నిటికీ మించి చరిత్రలో మొదటిసారిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని అభిశంసన చేసే పరిస్థితి ఇప్పుడు భారత రాజకీయాల్లో నెలకొని ఉందా? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఏపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, చాలా రోజుల తర్వాత ఓటర్లకి సంబంధించినటువంటి ఒక ఉద్యమం. బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి. ఓట్ చోర్ అనేటువంటి ఎలిగేషన్స్‌తో ఎలక్షన్ కమిషన్ పైన నేరుగా విపక్ష పార్టీలన్నీ కూడా బలమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఏంటి అసలు ఈ ఓటు చోరు లేదా ఓటు చౌర్యానికి ఉన్న అవకాశాలు ఏంటి? వాళ్ళు చేస్తున్న ఆరోపణలో నిజమెంత? ఓట్ చోర్ అంటే ఎవరో తెలుసా? సోనియా గాంధీ గారు 1980లో ఎలక్షన్ రోజు లో ఆవిడ ఓటర్ గా నమోదయ్యారు. కానీ 1983లో ఆవిడ భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. 67లో ఎప్పుడు పెళ్లి ఆవిడకి. పెళ్ళైన 15-16 ఏళ్ళ వరకు భారత పౌరసత్వం తీసుకోలేదు, ఇటాలియన్ పౌరసత్వంగా ఉన్నారు. 83లో పౌరసత్వం తీసుకున్నారు. 83లో పౌరసత్వం తీసుకున్న వారికి 80లో ఎలాగా ఓటర్ అవుతారండి? ఇది ఓట్ చోరీ కాదా? ఇది దొంగతనం కాదా? వాళ్ళు ఇంట్లో దొంగలు పెట్టుకొని ఎదురు దొంగ 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 అంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం.